హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో అందమైన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ప్లాస్టిక్, అలాగే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను గోల్డెన్ కలర్. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ని చూపించే విధంగా ఏదైనా ఇలాగ ఫ్లాట్గా ఉన్నది అట్టలాంటిది ఏదైనా తీసుకొని దాన్ని మొత్తం ఇలాగ రౌండ్గా చుట్టేసుకోవాలి. 30 రౌండ్స్ వరకు చుడుతున్నాను. ఇలా కంప్లీట్గా మనం ఒక 30 రౌండ్స్ చుట్టేసుకొని ఇలాగ ఇప్పుడు చూపించే విధంగా దీన్ని కట్ చేసేసుకొని చివర అనేది గ్లూ పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇలా చివర అనేది అంటించేసుకున్నాక ఇలాగ మనం ఒక 2-3 లైన్స్ మనం కంప్లీట్గా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఒక 2 కానీ 3 కానీ మనం బ్యాంగిల్స్ ప్రకారం ఎన్ని బ్యాంగిల్స్ చేసుకుంటున్నామో దాని ప్రకారం ఇలా లైన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ బ్యాంగిల్ అనేది 4 కట్ తీసుకున్నాను. ఒకవేళ 2 కట్స్ తీసుకుంటే ఇలా జాయింట్ చేయడం అవసరం లేదు, ఈ షేప్లో వస్తుంది. సైజ్ అనేది 2/4 సైజ్ తీసుకున్నాను. కట్ అనేది 4 కట్ తీసుకున్నాను కాబట్టి 2 బ్యాంగిల్స్ అనేవి కలిపేసుకొని ఇలాగ అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 2 కలుపుతూ థ్రెడ్ అనేది ఇలా చుట్టేసుకోవాలి. ఇలా కొంచెం లావు కనపడడం కోసం నేను మనం ఈ రెడీ చేసుకున్న ఈ డిజైన్ ప్రకారం అయితే కొంచెం లావు ఉండాలి. బ్యాంగిల్ అనేది 4 కట్ కాకుండా 2 కట్స్ కానీ సింగిల్ కట్ కానీ తీసుకోవచ్చు. ఇలా చూపించే విధంగా థ్రెడ్ని మొత్తం ఇలాగ బ్యాంగిల్కి చుట్టేసుకోవాలి. కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తం నీట్గా చుట్టేసుకోవాలి. ఎక్కడ కానీ లూజ్ కానీ కాకుండా చూపించే విధంగా మధ్యలో అక్కడక్కడ కూడా గమ్ పెట్టేసుకుంటూ కంప్లీట్గా ఇలాగ టైట్గా మనం ఈ థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. థ్రెడ్ చుట్టుకోవడంలోనే మనకి బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ఎక్కడైనా లూజ్ అయితే మాత్రం బ్యాంగిల్స్ మొత్తం పాడైపోతాయి. ఇప్పుడు బ్యాంగిల్కి మనం ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి, డిజైన్ అనేది ఎక్కడ వేసుకోవాలో అదని తెలియడం కోసం ఏదైనా పేపర్ మీద ఇలాగ సర్కిల్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా చూపించే విధంగా ఈ పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగ కార్నర్స్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం మార్కింగ్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. ఒక దగ్గర దూరం కానీ దగ్గర కానీ లేకుండా ఈక్వల్గా బ్యాంగిల్ మొత్తం మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒకసారి పెన్తో ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్స్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. మనం ఈ బ్యాంగిల్ అనేది చూసారా ఇలా పెట్టేసుకొని మనం ఈ డిజైన్ అనేది ఎక్కడ వేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ జస్ట్ మనం పెన్తో కానీ ఏదైనా మార్క్తో కానీ జస్ట్ మనకి ఐడియా కోసం ఇలా మార్కింగ్ చేసేసుకుంటే డిజైన్ అనేది అక్కడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంగిల్స్ డిజైన్ కోసం నేను లోటస్ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. అలాగే మూన్ షేప్స్ కుందన్స్, స్మాల్ బీడ్స్, అలాగే స్క్వేర్ షేప్, ఇలాగా 4 షేప్స్లో తీసుకున్నాను. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇలాగ ఐ షేప్ అనేవి స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాంగిల్కి మనం గ్లూ అనేది అంటించేసుకోవాలి. నేను డిజైన్ అనేది లోటస్ డిజైన్ వేస్తున్నాను కాబట్టి ఇలాగ చూపించే విధంగా ఫస్ట్ ఇలాగ 3 లైన్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో స్ట్రైట్గా, తర్వాత కార్నర్లో సైడ్కి ఇలా లీవ్స్ లాగా. కలర్ అనేది పింక్ తీసుకున్నాను. లోటస్ 3D డిజైన్ కాబట్టి ఇది ఇలా చూపించే విధంగా ఫస్ట్ గ్లూతో ఇలాగ 3 పెట్టుకోవాలి పెటల్స్ అనేవి. షేప్ అనేది మనకి లోటస్ షేప్ వచ్చేటట్టు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా చూపించే విధంగా గ్లూ పెట్టేసుకొని, గ్లూ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, లేకపోతే కుందన్స్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. గ్లూ ఆరిపోయిన తర్వాత మనకు కనిపించదు కాబట్టి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలాగా కుందన్స్ అనేవి లోటస్ షేప్ వచ్చేటట్టు చూపించే విధంగా పెట్టుకొని కంప్లీట్గా బ్యాంగిల్స్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర మొత్తం కంప్లీట్గా ఈ లోటస్ లాగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ 3 లైన్స్ పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా బ్యాంగిల్ అనేది వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఆరనివ్వాలి. లేకపోతే వెంటనే మన నెక్స్ట్ డిజైన్కి వెళ్తే ఇవి కుందన్స్ అనేవి కదిలిపోతాయి. అందుకనే ఒక 1 అవర్ కానీ గ్యాప్ ఇస్తే మనకి తొందరగా స్టిక్ అయిపోతాయి. ఇలాగా ఒక లైన్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ మూన్ షేప్ గ్రీన్ కలర్ తీసుకున్నాను, మనం లీవ్ షేప్ కనపడడం కోసం ఈ లోటస్కి. ఇప్పుడు మనం ఈ డిజైన్ లోటస్ పెట్టాం కదండి, అక్కడ కింద చూపించే విధంగా ఇక్కడ గ్లూ పెట్టేసుకొని ఈ మూన్ షేప్ని 2 కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా 2 కుందన్స్ మూన్ షేప్ ఇలాగా కింద లీవ్స్ లాగా పెట్టుకోవాలి. చూసారా, లోటస్కి కింద లీవ్స్ లాగా కనిపిస్తాయి మనకి. ఇలాగ మనం ఎన్ని లోటస్ పెట్టుకున్నామో ఆ లోటస్కి మొత్తం ఇలాగ లీవ్స్ లాగా కంప్లీట్గా ఈ మూన్ షేప్ కుందన్స్ అనేవి అంటించేసుకోవాలి.
ఇలాగా మనం ఈ షేప్ అనేది మూన్ షేప్ కుందన్స్ అనేవి అంటించేసుకుంటే మనకి లీవ్స్ లాగా కంప్లీట్ అవుతాయి. ఇది కూడా కొంచెం ఆరనివ్వాలి. తర్వాత నెక్స్ట్ మనం 3D చేస్తున్నాం కాబట్టి దీనికోసం నేను ఈ B7000 గ్లూ అనేది తీసుకున్నాను. ఈ గ్లూతో అయితే మనకి కుందన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి. ఇలా చూపించే విధంగా ఈ లోటస్ మనం ఫస్ట్ 3 లైన్స్ పెట్టాం కదా, 3 కుందన్స్, దాని సెంటర్లో 2 కుందన్స్ పెట్టుకునేటట్టు గ్లూ అనేది అంటించుకొని దాని మీద చూపించే విధంగా 2 కుందన్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా లోటస్ మీద ఇలాగా కార్నర్లో మన ఆ మూడిటికి మధ్యలో 2 కుందన్స్ అంటించుకునేటట్టు క్రాస్గా గ్లూ అనేది అంటించేసుకొని తర్వాత దాని మీద కుందన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 1 అవర్ వరకైనా. ఇది ఆరాక మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ గ్లూ అనేది. ఇలాగా చూపించే విధంగా ఈ లోటస్ మీద ఈ 2 కుందన్స్ అనేవి గ్లూ పెట్టేసుకొని కంప్లీట్గా ఈ చివర మనం జాగ్రత్తగా చూసుకుంటూ, గ్లూ అనేది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ నెమ్మదిగా పెట్టుకోవాలి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్కి కొంచెం మనం ఇంకో బ్యాంగిల్ రెడీ చేసుకుంటే మనకి ఈ అంతలోగా ఈ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా కంప్లీట్గా మనం ఈ బ్యాంగిల్ అనేది రెడీ చేసేసుకోవాలి. చూసారా, ఇలాగా మనం ఈ లోటస్ పైన అన్నది అంటించేసుకున్నాం కదా. తర్వాత ఈ సెంటర్లో ఈ లోటస్ కింద మనం లీవ్స్ పెట్టాం కదండి, మూన్ షేప్ లీవ్స్, ఆ రెండిటి మధ్యలో 0 సైజు ఈ స్మాల్ సైజు రౌండ్ కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా చూపించే విధంగా ఈ గ్లూని సెంటర్లో, లీవ్స్ సెంటర్లో మనం ఇక్కడ రౌండ్ది స్మాల్ సైజ్ కుందన్ అనేది ఇక్కడ అంటించేసుకోవాలి. ఇలాగా మనం ఈ ఎన్ని లోటస్ పెట్టుకున్నామో అవన్నిటికి కూడా ఈ కుందన్స్ అనేవి అంటించేసుకోవాలి. ఇలాగా కంప్లీట్గా మన ఈ లోటస్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఈ గ్యాప్ చూసారా, ఈ లోటస్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ నేను ఈ క్రీమ్ కలర్ కుందన్స్ అది తీసుకున్నాను స్క్వేర్ షేప్వి. నేను ఇది మల్టీ కలర్గా యూజ్ అవుతుందని ఇలా డిజైన్ చేశానండి. మనం ఏ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేసుకున్నా ఇలాంటి మల్టీ కలర్స్ వేసుకుంటే మనకి దేనికైనా సెట్ అవుతుంది. అందుకే నేను ఇలాగ వైట్ కలర్ తీసుకొని స్క్వేర్ షేప్వి ఇలాగ 4 స్క్వేర్ లాగా కంప్లీట్గా ఇలాగ గ్యాప్లో అంటించుకుంటున్నాను గ్లూ పెట్టేసుకొని. ఇలాగా మొత్తం కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తం ఇదే డిజైన్ కంప్లీట్ చేసేసుకుంటే మనకి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ 3D బ్యాంగిల్స్ అనేవి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, లోటస్తో మల్టీ కలర్స్తో మనం సింగిల్ కలర్తో అయినా మనం ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. కంప్లీట్గా లోటస్తో అయినా ఇలా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.